కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఆయననే నిర్ణయించి అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సిబిఐ తెలంగాణలో ఏ దర్యాప్తు చేయకూడదని చెప్పి వాళ్ళే తీర్మానం చేశారు. ఈరోజు వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలి. ఎందుకంటే సింగరేణి పైన కేంద్ర ప్రభుత్వానికి షేర్ హోల్డింగ్ ఉన్నప్పుడు కూడా గత 30-40 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అజమాయిషీ లేదు. ఏదైనా సలహాలు ఇవ్వడమే తప్ప బోర్డు మీటింగ్లోకి వచ్చి డీసెంట్ నోట్ రాయడమే తప్ప ఏ రకమైనటువంటి అధికారాలు లేకుండే. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు తెలియదా మరి 49% కేంద్ర ప్రభుత్వానికి ఉంది షేర్స్. వాళ్ళకు కూడా మాట వినాలి, వాళ్ళ అన్ని విషయాలు చెప్పాలని అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలియదా? మరి అనేక రకాలుగా 12 ప్రైవేట్ కంపెనీలకు మీరు టెండర్లు ఇచ్చారు కదా, అనేక చిన్న చితక పనులను కూడా ఏ టెండర్లు అయినా కేంద్ర ప్రభుత్వానికి చెప్పారా మరి టీఆర్ఎస్ ప్రభుత్వము? కాబట్టి 2 పార్టీలు కూడా దొందే. ఈ 2 పార్టీలు కూడా ఒకటే బాటలో ఉండి సింగరేణిని దోచుకునేటువంటి ప్రయత్నం చేశారు. వాస్తవంగా సింగరేణిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. ఒక కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం, సింగరేణి భవిష్యత్తు కోసం మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టే బిజు జనతాదళ్ ప్రభుత్వం బీజేడీ ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం పోయిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నేను స్వయంగా జోక్యం చేసుకొని నైని కోల్ బ్లాక్ మనం సింగరేణిని దృష్టిలో పెట్టుకొని నేను ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని దానికి క్లియరెన్స్ ఇప్పించాను. ఇంతకుముందే ఈ యొక్క ఇష్యూ రాకముందే సింగరేణిని రక్షించుకోవాలి, సింగరేణిలో ఖర్చు చాలా పెరిగిపోయింది, ఖర్చు తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం కూడా నేను మరి ఒక కాస్ట్ ఏ రకంగా తగ్గించవచ్చో ఏకపక్షంగా మనం చేస్తాను. ఏకపక్షంగా ఒక కమిటీ వేసి సింగరేణి, మా దగ్గర కొంత ఎక్స్పర్ట్స్ ఉంటారు మా కోల్ ఇండియాలో, ఆ ఎక్స్పర్ట్స్ అందరినీ పంపించి ఒక నివేదిక తయారు చేసి సింగరేణికి ఇచ్చాం. మీ దగ్గర కోలు ఖర్చు చాలా ఎక్కువ ఉంది, దీన్ని తగ్గించుకోండి అని చెప్పి నేను నా సొంతగా సలహా తీసుకొని ఆ రకంగా ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు వెస్టర్న్ కోల్ ఫీల్డ్ అని ఉంది నాగ్పూర్ హెడ్ క్వార్టర్గా. వెస్టర్న్ కోల్ ఫీల్డ్ సింగరేణి కోల్ కంపెనీ ఒకే రకమైనటువంటి ప్రొడక్షన్లో ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటాయి. అక్కడ ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి వెస్టర్న్ కోల్ ఫీల్డ్లో 1736 రూపాయలు ఖర్చు అయితే, 1736 రూపాయలు ఖర్చు వెస్టర్న్ కోల్ ఫీల్డ్ అవుతే, సింగరేణిలో 2878 రూపాయలు ఖర్చు అవుతుంది. అంత డిఫరెన్స్ ఉన్నది. 66% వెస్టర్న్ కోల్ ఫీల్డ్ కంటే సింగరేణిలో ఎక్కువ ఖర్చు అవుతూ ఉంది. అదేవిధంగా మా కోల్ ఇండియా కంపెనీ ఉంది డైరెక్ట్. మా కోల్ ఇండియా కంపెనీ చూసుకున్నట్లయితే గ్రేడ్ 11 కోల్ ఏదైతే ఉంటుందో అది సింగరేణి 4088 రూపాయలకు అమ్ముతా ఉంటే ఒక టన్ను, అదే బొగ్గును అదే 11 గ్రేడు వెస్టర్న్ కోల్ ఫీల్డ్కి సంబంధించినటువంటి 2491 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. అంటే 4888 రూపాయలు సింగరేణి టన్నుకు పెడితే వెస్టర్న్ కోల్ ఫీల్డ్ 2491 రూపాయలకు మాత్రమే అదే సేమ్ గ్రేడు సేమ్ కోల్ అమ్ముతోంది. అదే మా సిఎల్ మా కోల్ ఇండియా దగ్గరికి వెళ్తే ఇంకా తక్కువ ధరతో అమ్ముతా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నానంటే
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొంత సింగరేణిలో కోలుకుంటుంది. అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం కానీ అదేవిధంగా ఎన్టీపీసీ రామగుండంలో ఎన్టీపీసీ కానీ